అయితే సీరియల్స్ ఇండస్ట్రీలో ఇప్పుడు నెపోటిజం అంటే వాళ్ళే వస్తున్నారు. ఫేవరెటిజం ఉంది అంటారు కదా! ఎక్కడుంది చెప్పండి? హ్మ్. ఎవరొస్తున్నారు? అంటే వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ వాళ్ళే తీసుకొస్తున్నారంటారు. కొత్త ఇప్పుడు వాళ్ళకి అంత ఏముంటది? మీకెవరైనా ఒక అమ్మాయి బావుంది, హ్మ్. యాంకరింగ్ చేయగలుగుతుందంటే మీరేం చేస్తారు చెప్పండి? రికమెండ్ చేస్తారా యెస్. మీరు? రికమెండ్ మీ చేస్తారు. ఫ్యామిలీలో ఉన్నా రికమెండ్ చేస్తారు. హ్మ్. ఫ్రెండ్ సర్కిల్‌లో ఉన్నా రికమెండ్ చేస్తారు. హ్మ్. వెన్ యూ హావ్ ఫైండ్ సమ్ టాలెంట్ ఇన్ సమ్ అదర్ వన్, ఓకే. హ్మ్. డెఫినిట్‌గా మనం ఏం చేస్తాం? ఓకే. రా నేను మాట్లాడతాను. ఎవరో ఒక రిఫరెన్స్ కదా! హ్మ్. అందరూ అలా వచ్చినోళ్ళే. రైట్. మేమందరం అవును. కూడా ఎవరో బావుంది, శ్రీరామ్ వర్క్ చేస్తాడు అంటేనే హ్మ్. ఇంకొకటి ఎక్కడో ప్రమోట్ చేసుంటాను నన్ను. అవును. ఏమి హ్మ్. తెలియకుండా ఒక మనిషి కోసం తెలియకుండా ఎవరు ప్రమోట్ చేస్తారు? తెలీదు కదా! అవును. మీకు హ్మ్. తెలుసు మీరిప్పుడు ఇక్కడున్నారు గాబట్టి, నాకు తెలిసిందనుకోండి, పలానా వాళ్ళున్నారు వెళ్లి ఒకసారి కలని జెప్తా. హ్మ్. వీళ్ళు పుట్టే వన్ వర్డ్ అంతే. అక్కడి నుంచి ఏంటంటే వాళ్ళు స్వయం కృషితో వాళ్ళు పైకి రావాలి. అవును. సీరియల్స్‌లో ఫీమేల్ ఉంటారు గదా! ఫీమేల్ క్యారెక్టర్స్‌ని స్టీరియోటైప్‌గా చూపిస్తుంటారు అనేసి ఒక విమర్శ ఉందన్నమాట. అందరూ అవును. అనుకుంటారు. అంటే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది అనేసి. ఎందుకట్లా? టీవీ చూసేవాళ్ళు ఎవరో చెప్పండి నాకు? లేదండి. అంటారు. ఫ్యామిలీ ఆ! కిచెన్ ఆడియన్సే కదా! మోస్ట్ ఆఫ్ ద అవును. టైమ్ అబ్బాయిలెవరు చూడరు చూడరు. టీవీలు. హ్మ్. జెంట్స్ ఎవరు చూడరు. ఎవరి పనిలో వాళ్ళుంటారు. హ్మ్. సీ ఒక హౌస్ వైఫ్‌కి టైమ్ పాస్ ఏంటి చెప్పండి? హ్మ్. పిల్లలు సీరియల్స్. స్కూల్‌కెళ్ళిపోయారనుకోండి. అవును. వాళ్ళకేం చేస్తారు? హ్మ్. సీరియల్ చూస్తారు. సో, ఎంతసేపు ఏంటంటే హౌస్ హోల్డర్స్‌ని దృష్టిలో పెట్టుకొని కథలు చేస్తారు బేసికల్లీ. హ్మ్. వాళ్ళకేం నచ్చుద్ది. హ్మ్. వితౌట్ ఎమోషన్ వాళ్ళు చూడరేమో బహుశా. అవును. అందుకని వాళ్ళకి అందుకని ఎమోషన్ బాగా ఆ! ఎక్కువ. హ్మ్. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కూడా చాలా రీసెర్చ్ చేస్తారు. హ్మ్. ఇప్పుడు ఆడియన్స్‌లోకెళ్తారు. ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. ఈ హ్మ్. సీరియల్ ఏ క్యారెక్టర్ మీకు నచ్చింది? ఏ క్యారెక్టర్ నచ్చలేదు? ఎలా ఉంటే బావుంటుంది? ఎవ్రీ 3 మంత్స్‌కొకసారి వాళ్ళు ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ ఉంటారు. రైట్. ఆ! సీరియల్ అంటే అంత ఈజీగా వీళ్ళు వదిలేసి ఏదో ఒక వాళ్ళ ఇష్టాన్ని కట్ చేసుకెళ్ళిపోయేది కదండీ. హ్మ్. ఈవెన్ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. ఆడియన్స్‌కి ఎలా నచ్చుతుందో అనేది ఆలోచించి, దాన్ని బెటర్ వేలో ఎలా చెప్పొచ్చని కూడా వాళ్ళు వర్క్ చేస్తారు. ఓకే. అయితే సీరియల్స్ అయితే మీరు చేశారు. దాని తర్వాత వెబ్ సీరీస్ కూడా మీరు స్టార్ట్ యాహ్! చేశారు కదా! యాహ్! వెబ్ సీరీస్‌లో 'రెక్కీ' ఉంది. అవును. అండ్ ద 'విరాటపాలెం' రీసెంట్‌గా విరాటపాలెం. 'డాటర్ ఆఫ్ ప్రసాదరావు.' సో, ఇవి ఈ జానర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్పెషల్‌గా అంటే ఏదో మూవీ తీసినట్లు తీశారు. సో, ఏంటి మీ ఇన్‌స్పిరేషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేంటంటే అండి, మాకు వెబ్ స్టార్ట్ అయినప్పుడు హ్మ్. టీవీ వాళ్ళకి ఎవరికీ ఇచ్చేవారు కాదు. ఇప్పుడెలా అంటే టీవీ వాళ్ళకి, సినిమా వాళ్ళకి ఎలాంటి ఒక మధ్యలో హ్మ్. ఆళ్ళు టీవీ వాళ్ళురా అని వాళ్ళు అనుకుంటారో, హుహు. అలాగా వెబ్ కూడా ఏంటంటే సినిమా, దాని కింద వెబ్, హ్మ్. దాని కింద టీవీ టీవీ. బేసికల్లీ. అవునవును. టీవీకి, సినిమాకి మధ్యలో వచ్చింది వెబ్ బేసికల్లీ. వెబ్. ఆల్‌మోస్ట్ ఒకానొక టైంలో ఏంటంటే మీకు ఈక్వల్ టు మూవీ వెబ్ అంటే. ఎందుకంటే అవును. 6 ఏంటంటే ఆల్‌మోస్ట్ 10,00,00,000, 8,00,00,000, 9,00,00,000 కూడా ఒక్కొక్క సీరీస్‌కిచ్చారు. హుహుహుహు. సో, హ్మ్. ఒక అంటే మినిమమ్ బడ్జెట్ సినిమాలాగే తీశారు అందరూ కూడా. హ్మ్. ఇప్పుడు 'చిరంజీవి' గారి అమ్మాయి 'పరువు' తీశారు 'సుష్మిత' గారు. అవును. 'కోన వెంకట్' గారు 'పులి మేక' తీశారు. ఇవన్నీ టాప్ బడ్జెటెడ్ వెబ్ సీరీసెస్ బేసిక్‌గా. ఓకే. ఆ టైంలో ఏంటంటే నాకు ప్యాషను మోరోవర్ ఏంటంటే 'ప్రేమంత మధురం' క్వాలిటీ వర్క్ చూసారు కాబట్టి, హుహు. టీవీ ఇండస్ట్రీలో వెబ్ చేసినోళ్ళు ఎవరు లేరనుకుంటా నాకు తెలిసి. వెబ్ సీరీస్ 3 చేసినోళ్ళు చాలా కన్సిక్యూటివ్‌గా తక్కువండి. ఎవరు లేరు. అసలు ఎవరు బహుశా నేను ఒక్కడినే లేరనుకోవచ్చు. అనుకుంటా. హ్మ్. వెబ్‌లో చేసినవాడిని. హ్మ్. ఆ టైంలో ఏంటంటే అంటే అంటాను నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో అదే చెప్పాను. బేసిక్‌గా పేరెంట్స్ నాకు మంచి బర్త్ ఇచ్చారు. హ్మ్. అంటే బట్ నేనెంత అంటే అను మేడంని ఎంత గౌరవిస్తాను, ఎంత రెస్పెక్ట్ చేస్తానంటే ఆవిడ నన్ను ఒక టీవీ ప్రొడ్యూసర్‌గా హ్మ్. తీసుకొచ్చి వాడు వెబ్ కూడా చేయగలుగుతాడని ఒక నమ్మకంతో నన్ను వెబ్ ప్రొడ్యూసర్‌ని కూడా చేశారు. సో, నేనెప్పుడు ఏమంటానంటే, ఎవరు గొప్ప అంటే నేను ఆవిడే గొప్ప అని చెప్తా అను మేడమే. ఎందుకంటే నన్నొక స్టేజ్‌కి తీసుకొచ్చి ఆవిడ కూర్చోపెట్టి, మా పేరెంట్స్‌ని కూడా నేను చూసుకునే ఒక అవకాశం నాకు ఆవిడ క్రియేట్ చేస్తే నాకు డెఫినిట్‌గా ఆవిడే గొప్ప కదా! ఎగ్జాక్ట్‌లీ. మా పేరెంట్స్‌ని కూడా నేను చూసుకోగలిగినంత ఒక స్టేచర్ ఆవిడ నాకు క్రియేట్ చేశారు. కాబట్టి హ్మ్. నేను ఆవిడకెప్పుడు రుణపడి రుణపడి ఉంటాను ఉంటారు. అనేది నా పాయింట్ అనమాట. ఓకే. అంతంటే నా మీద బిలీఫ్ ఆవిడకి. ఏ ఓకే. ప్రాజెక్ట్ అయినా ఇది శ్రీరామ్ గారికిస్తే మనకి కరెక్ట్‌గా వర్కౌట్ అవుతది అని చెప్పి హ్మ్. డైరెక్ట్ లేదు ఇది మీరు చెయ్యాలి. అది ఓకే. ఏమైనా కానివ్వండి. అంటే నేను కూడా ఏంటంటే నాకు ఆల్‌మోస్ట్ 15, 16 ఇయర్స్ జర్నీ మేడంతో. ఓకే. ఓకే. ఎప్పుడు నేను ఏది అడిగినా ఎప్పుడు కాదనలా. మేము ఆ టైంకి బడ్జెట్ లేకపోయినా మేడం ఫైట్ చేసి లేదు. అతనికిస్తే డెఫినిట్‌గా జస్టిఫై అవుతది. ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది ఉంటుంది కాబట్టి స్పె మిమ్మల్ని నమ్మి మరి ఎప్పుడు ఆవిడ ఇచ్చారు. మీరు గూడా ఆ నమ్మకాన్ని ఆ! నిలుపుకున్నారు. సరేనండి. మాకసలు ఫస్ట్ హైదరాబాద్‌లో టైటిల్ సాంగ్ ఇక్కడ చేద్దాం అనుకున్నాం 'ప్రేమంత మధురం.' ఓకే. బట్ నాకు నచ్చలే అది.
మీకు నచ్చలేదు. అంటే ఎక్కడో ఒక హాల్, ఒక హౌస్ లో తీసుకుని ఒక ప్యాలెస్ లో చేయాలనేది నాకు నచ్చల. నచ్చలేదు. ఓకే. ఎందుకంటే అది కన్నడలో అలా చేశారు వాళ్ళు. హుహు. ఇక్కడ కూడా అలా చేద్దాం అంటే లేదు, నేను సంథింగ్ ఓపెన్ డిఫరెంట్ డిఫరెంట్ కావాలి. గా కావాలని ఆలోచిస్తే కాశ్మీర్కి వెళ్ళి చేద్దాం అన్న. ఓహ్! మేడం దగ్గరికి వెళ్ళా. ఆ! టీవీ సీరియల్ కాశ్మీర్ అంటే కింద అందరూ తిట్టారు, ఏ బుద్ధి ఉందా లేదా నీకు, ఒక టీవీ సీరియల్ సాంగ్ వెళ్ళి కాశ్మీర్లో చేస్తావా కాశ్మీర్‌లో అని చెప్పి. చేద్దాం ఒకసారి ట్రై చేద్దాం యెస్. ఏమవుతుంది క్రియేటివిటీ. ఆ! అంటే మేడం దగ్గరికి వెళ్తే మేడంకి ఏమనిపించింది, జస్ట్ విత్ ఇన్ 30 seconds లో నన్ను ఇలా చూసారు పైకి, ఓకే గో హెడ్ అన్నారు అంతే. ఓహ్! ఇంకేం మాట్లాడలా. మీ ఎందుకు మీద చేద్దాం నమ్మకం అండి అనుకుంటున్నారు అది. ఏంటి ఏమీ లేదు. నేను మేడం కూర్చున్నాను, నేను నించున్నాను, ఇలాగ వెళ్ళి మేడం సాంగ్ మనం కాశ్మీర్లో చేద్దాం అనుకుంటున్నాను అన్నాను. ఇలా చూసారు పైకి, ఓహ్! జస్ట్ చిన్న పాజ్ అంతే, హ్మ్. యా గో హెడ్ అన్నారు. సూపర్. అది మీరు సంపాదించుకుందన్నమాట. అది మేము అది చేసింది, ఆ సాంగ్ ఎంత బజ్ క్రియేట్ అయింది, హ్మ్. ఎంతమంది లైక్ అవును. చేశారు చాలా మంది లైక్ చేశారు. అండ్ కొత్తగా అన్నమాట. కొత్తగా ఆలోచించే విధానం. ఆ. సో మీ సీరియల్స్‌లో ఇప్పుడు చూసుకుంటే ఒక్కొక్క సీరియల్స్ గురించి నేను అడుగుతాను. 'శైలు' గురించి మీరేమంటారు? శైలి అది యాక్చువల్గా ఏంటంటే నేను ప్రొడ్యూసర్ అవ్వాలని చేసిన సీరియల్ కాదు. ఓకే. అది చేసిన తర్వాత ఒక ఛానల్ కనుక చేసాం, హుహు. అది వాళ్ళు వద్దన్నారు. హ్మ్. సరే దాన్ని పట్టుకుని చాలా ఛానల్స్ తిరిగాం, ఎవరు వద్దన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే ఇప్పుడు అది ఆ ప్రాజెక్ట్ని ఎలా బయటికి తీసుకురావాలనేది చాలా స్ట్రగ్లింగ్ ఫ్యాక్టర్ నాకు డైరెక్టర్గా ఆ టైంలో. ఓకే. ఓకే. అంటే అది ఫస్ట్ కదా మీది? దట్ వాజ్ ఫస్ట్. అయితే అప్పుడు అందరూ మురళీమోహన్ గారు యాక్ట్ చేశారు. ఓకే. ఆ! సరే ఆయన దగ్గరికి వెళ్ళా, సార్ ఇది మన ప్రాజెక్ట్ ఇలా బయట అనుకున్నాం, ఇలా జరిగింది, రైట్. సో ఇది అవ్వలేదు. అవునా అదేంటి అంత మంచి ప్రాజెక్ట్ అలా అలా జరిగింది, ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి మా టీవీకి వెళ్ళారా, వెళ్ళలేదు సార్. వెళ్ళలేదు. ఇమ్మీడియట్గా నాగార్జున గారు ఫోన్ చేశారు. అప్పుడు నాగార్జున గారు వీళ్ళంతా చిరంజీవి నాగార్జున గారు గారికి ఫోన్ చేసారా? చేసి, బాబు ఒక మంచి ప్రాజెక్ట్ వెళ్తే మన వాళ్ళకి చూడమను, నచ్చితే వేసుకోమను, ఆబ్లిగేషన్ ఏం లేదు, ఒకసారి చూడమని అంటే, అయ్యో వెళ్ళేవారండి, మనకి ఎలాగ రిక్వైర్మెంట్ ఉంది, నేను అని శరత్ మరారి గారు అప్పుడు హెడ్గా ఉండారు అవునవును. అని ఆయన కాల్ చేస్తే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అగ్రిమెంట్ అయిపోయింది నాకు. వావ్! ఫస్ట్ ఎపిసోడ్ చూశారు, ఆ. 20 నిమిషాలు, ఆ! అరే ఇంత బాగా తీశారు మీరు అని చెప్పి ఇమీడియట్గా రెడీ విల్ డూ అగ్రిమెంట్ అని అగ్రిమెంట్ చేశారు. సో నేను అంటే స్ట్రాంగ్గా ప్రొడ్యూసర్గా నిలబెట్టడానికి ఆయన ఆ రోజు సపోర్ట్ చేసి ఉండకపోతే హుహు. నేను అయ్యేవాడిని కాదేం బహుశా. ఎగ్జాక్ట్లీ. సో అలాగా డైరెక్ట్గా మురళీమోహన్ గారు, ఇండైరెక్ట్గా నాగార్జున గారు, ఎక్కడో ఒక శరత్ చోట మరారి గారు, ఆ! అందరూ, పద్మ గారు అని ఒక ఆవిడ ఉన్నారు, అందరూ నాకు నన్ను అలాగ స్టార్ట్ హెల్ప్. అయింది కెరియర్. ఓకే. ఆ ఒక్క ప్రాజెక్ట్ అక్కడ చేశాను. తర్వాత ఆహా! 2011లో జీ స్టార్ట్ చేశాను, ఓకే. రాధా కళ్యాణ్ రాధా రైట్? కళ్యాణ్. ఆ! సో అక్కడ నుంచి అక్కడ జర్నీ స్టార్ట్ చేస్తూ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది, ఆ! సీరియల్స్తో వెబ్తో. వెబ్‌తో. సో రాధా కళ్యాణం గురించి మీరేమంటారు? అది సెకండ్ ప్రాజెక్ట్, హుహు. బట్ ఆ టైంలో అది చాలా 8:30 స్లాట్ అండి. హ్మ్. అక్కడ ఆపోజిట్లో జెమినీలో మొగల్ రేకులు వచ్చేది. అవును. దానికి ప్యారలల్‌గా ప్యారలల్గా ఇది మాది వెళ్ళింది. యాక్చువల్గా అంటే అప్పుడు 8:30 కాదు, యాక్చువల్ 12:30 స్లాట్ అని చెప్పారు మాకు. ఓకే. ఆఫ్టర్నూన్ స్లాట్ ఇచ్చారు. ఎందుకంటే ఓకే. ఫస్ట్ టైం ప్రొడక్షన్ చేస్తున్నాం కాబట్టి హ్మ్. ప్రొడ్యూసర్స్ మీద హుహు. అంత కాన్ఫిడెన్స్ ఉంది, వీళ్ళు ఏం తీస్తారో, ఎలా చేస్తారో, ఎలా వీళ్ళు ఖర్చు చేస్తారు? పెడతారో ఖర్చు పెట్టరో అని ఒక డౌట్ ఉంటుంది నీ ఛానల్. సో నాకు ఆఫ్టర్నూన్ స్లాట్ ఇచ్చారు. సరే నేను అంతా అప్పుడు చేశాను. నా హ్మ్. అవుట్పుట్ చూసి వాళ్ళు హ్మ్. 8:30కి వేశారు. 8:30కి వేశారు. అప్పుడు అక్కడ 0.7 వచ్చేది ఆ! 8:30కి. అంటే అది ఎలా కనెక్ట్ అయిందంటే అంటే ఒక అప్పుడు ఆల్మోస్ట్ 2.5 వరకు రీచ్ అయ్యాం ఆ ఆ! స్లాట్లో. అవును. అండ్ ఆల్సో వరుదిని కళ్యాణం కూడా దాని చేశారు. నెక్స్ట్ వరుదిని వరుదిని. పరిణయం. ఆ! అది ఇంకా అక్కడి నుంచి ఛానల్ అంటే ఆల్మోస్ట్ పికప్ అయిపోయింది. పికప్ ఆ ఒక్క అయిపోయింది. సీరియల్తో ఆ! చాలా బాగా పికప్ అయిపోయింది. ఆ అండ్ స్లాట్ 8:30 స్లాట్ మేము గ్రాప్ చేసాం. గ్రాబ్ చేసేసారు. అంటే అట్లా అదే వచ్చేసిందన్నమాట అదే ఇంకా. అది అలాగే గ్రాప్ చేసాం ఆ టైంలో. 8:30 ఓకే. ఫస్ట్ టైం మేము గ్రాప్ చేసాం. గ్రాబ్ చేశారు. 8:30 అంటే ఇంకా అది చాలా అవును. సక్సెస్‌ఫుల్ అవును. అనేది ఇస్తారన్నమాట. అవును. మరి కొంచెం ఇష్టం కొంచెం కష్టం గురించి చెప్పండి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఫస్ట్ అది డిజాస్టర్ ప్రాజెక్ట్ అండి. ఓకే. మేము స్టార్ట్ చేసినప్పుడు హ్మ్. చూసాం 30 ఎపిసోడ్స్ అయింది. ఏంటి ఇది కనెక్ట్ కావట్లేదు 9:30 అని. అది ప్యూర్లీ డైరెక్టర్ ఇంకా తన డెసిషన్ తీసుకున్నాడు. శ్రీరామ్ ఓకే. ఇలా కాదు ఇది, ఆ! సో మనం ఏదో మార్చాలి. మార్చాలి, సంథింగ్ వీ హ్యావ్ టు డూ మ్యాజిక్ ఆహా! అని. ఏం చేశాడంటే ఎంటైర్ కామెడీ చేద్దాం, దీన్ని ఓకే. కామిక్ వేలో వెళ్దాం అని చెప్పేసి టోటల్ మార్చేసాం. మార్చేశారు. ఆ! ఎప్పుడైతే ఆ కామెడీ జోనర్ తీసుకొచ్చామో అది అంటే క్వాలిటీ ఆఫ్ కామెడీ ఇది చేసిండు. చాలా ఆహా! డైలాగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఒక ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ చేస్తే, మీకు తెలుసో లేదో, మీకు మీ సాక్షి వల్ల నాకు ఆ సీరియల్కి ఆహా! బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు ఇది ఇచ్చారు. ఓహ్! అవునవునండి. సో నిజంగా. ఆ అవును. సీరియల్కి అనమాట, నా ఆహా! బెస్ట్ సీరియల్ అని చెప్పేసి అప్పుడు ఎక్సలెన్స్ అవార్డ్స్‌లో ఈ సీరియల్ మా కూడా ఉంది. సీరియల్కి ఇచ్చారు అవును. మన ఆ! సాక్షి వాళ్ళు. అండ్ కళ్యాణ వైభోగం ఆల్సో చేశారు అదే మీరు. బ్యూటిఫుల్ జర్నీ ఆ! కళ్యాణ్. అండ్ ఇంకా దాని తర్వాత వచ్చింది ప్రేమ ఎంత మధురం. యా సో ఈ సీరియల్ ఏంటంటే మీకు లక్షలాది మంది అభిమానులను తెచ్చిపెట్టింది అండ్ మిమ్మల్ని ఒక సినిమా తారల పక్కన నిల్చోబెట్టింది అనొచ్చు. రైట్?
సో ఎలా అనిపిస్తుంది మీకు ఈ సీరియల్ సూపర్ గురించి? అండి. అంటే ఇంకా అది అసలు దాని గురించి ఇంకా మనకి చెప్పడానికి వర్డ్స్ లేవు అంతే. ఓకే. బ్యూటిఫుల్ ఫ్యాన్స్. అండ్ కళ్యాణం కమనీయం ఆ, ఆల్సో చేశారు. అవును. అండ్ నెక్స్ట్ వచ్చేసి జయం. జయం జయం అయితే ఇంకా జయం అంటే నేను చాలా స్ట్రగుల్ అయ్యాను జయం అంటే ఆ. నాకు ఇష్టం లేదు బేసిక్గా చేయడానికి. ఎందుకంటే ఒక ఆర్యవర్ధన్ క్యారెక్టర్ చేసిన తర్వాత దాన్ని మించిన క్యారెక్టర్ సీరియల్లో దొరకదు మళ్ళీ. సో అంతే. దాన్ని మ్యాచ్ చేయలేం. మనం ఏ మ్మ్. క్యారెక్టర్ చేసినా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే కంపారిజన్ వచ్చేస్తుంది. ఆ, అలాగే చూస్తారు తప్ప ఇలా చూడలేరు. చూడలేరు. సో చాలా స్ట్రగుల్ అయ్యాం. అది చెయ్యొద్దు అనుకున్నాను. బట్ నాకున్న మేడం అడగటంతో నేను కాదనలేకపోయాను. ఇంకా ఆవిడ రైట్. మాట నేను కాదని ప్రసక్తి. మా ఇంట్లో మా పేరెంట్స్ మాట అని కుదరదని చెప్తాను కానీ ఆవిడ మాట అసలు కుదరదని చెప్పలేను. సో దట్ ఇంకా కమిట్ చేసుకున్నాం కానీ బట్ ఆ క్యారెక్టర్ని అలా చూపించడం కోసం మీ వెంకట డైరెక్టర్ మీ ఇద్దరం చాలా స్ట్రగుల్ అయ్యి ఎలా చేయాలి అంటే ఎంటైర్ ఆ, రుద్ర క్యారెక్టర్ని ఆర్యన్ మర్చిపోయేలా చేయాలని ట్రై చేసాం. బట్ అది అవ్వదు యూనో. ఓకే. బట్ వి ట్రై అవర్ బెస్ట్ బట్ Oh, కుడెంట్ ah. హ్యాపెన్ దట్ అంతే. అదేంటంటే ప్రేమ ఎంత మదర్ అనేది ఒక ఎపిక్ అండి. ఎపిక్ నిజంగా. అది. ఎందుకంటే ఇంకా అది అంటేనే Sir, మీరే గుర్తొస్తారు ఎమోషన్ ఎవరికైనా. ఎపిక్. అది అది ప్రతి ఆర్టిస్ట్కి అందులో చేసిన ప్రతి ఆర్టిస్ట్కి అదే ఎక్స్పీరియన్స్. నాకని కాదు, Exactly. ప్రతి ఆ. క్యారెక్టర్ అలాగే ఉంటుంది. అలా చిన్న ఉంటుంది. క్యారెక్టర్ కూడా ఒక కామెడీ చేసే సంపత్ అనే క్యారెక్టర్ కూడా ఎంతో రీచ్ అయింది ఆ సీరియల్లో. ఒక మ్మ్. చిన్న క్యారెక్టర్స్ కూడా. సో దట్ ఏంటంటే ప్రతి క్యారెక్టర్ అంటే సెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. అవును. సో ఆ, ఇలా క్యారెక్టర్స్ అన్ని అలా సెట్ చేయడానికి ఎవరు అంటే డైరెక్టరా లేకుంటే ప్రొడ్యూసరా అంటే ఎవరు చేస్తారు డిజైన్? మేము కూర్చుంటాం డెఫినెట్ గా. మ్మ్. మనకు ఆప్షన్స్ పెట్టుకుంటాము. ఒక క్యారెక్టర్ అనగానే ఇలా కొన్ని అసలు ఆప్షన్స్ ఉండవు. మీరు ఇదే చెప్తున్నాను. మ్మ్. ఆర్య క్యారెక్టర్ కి నేను 10 మందిని అడిగి ఉంటా. అంటే ఏంటి? ఫస్ట్ నేను కాదు, ఆహా, మీరు కాదు, మీరు ఎవరినన్నా అడిగారా? చాలా మందిని అడిగా. ఓకే. చాలా మందిని అడుగు. మిమ్మల్ని మీరే పెట్టుకొని ఆ, ఎలా అడిగారండి? ఎవరికి మాకు ఆ టైంలో కుదరక ఆహా. ఆ టైంలో నేను సరే ఇంక నేనే చేద్దాం అని అనుకుని నేను చేస్తానంటే వద్దని చాలా మంది వద్దన్నారు. వద్దు నువ్వు ఎందుకు మళ్ళీ ప్రొడక్షన్ లో ఉండి ఇది చేస్తా అది ఇది డబుల్ వర్క్ డబుల్ వర్క్ మేనేజ్ అంటే ఇంకెవరు దొరకట్లేదు, ఏం చేస్తాం, ఎన్నాళ్ళు పోస్ట్ పోన్ చేస్తాం ప్రాజెక్ట్ని అని చెప్పేసి ఇంకా నేనే ఆ టైంకి దిగి పని చేయడం స్టార్ట్ చేశాను. ప్రొడక్షన్ గురించి మాట్లాడుకుంటే మీరు ప్రొడక్షన్ లో మీ టీమ్ తో చాలా చాలా బాగుంటారంట, చాలా ఫ్రెండ్లీగా ఉంటారంట, వాళ్ళంతా మీ మాట వింటారంట. ఏంటి? రోజు కలిసి పని చేసేటప్పుడు కొట్టుకోలేం కదా, బాగుండాలి. లేదంటే ఈవేళ ఒక్కరోజు కలిసి వెళ్ళిపోతున్నాను, మీతో గొడవపడి వెళ్ళిపోయిన ప్రాబ్లం ఉండదు. బట్ తెల్లారు లేస్తే వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో కూడా అంతసేపు మన టైం స్పెండ్ చేయం. బేసికల్లీ మార్నింగ్ 8:30 మన లొకేషన్కి వస్తే నైట్ 10-9 అవుతుంది. అంటే మొత్తం డే హౌ మొత్తం మెనీ అవర్స్ వీఆర్ స్పెండింగ్ విత్ ద టీమ్ హోల్ టీమ్. ఎగ్జాక్ట్. అనేది కనెక్ట్ చేస్తే మనం ఎవరితోనూ అంత ఇంటికి వెళ్తే ఏం చేస్తే ఫ్రెష్ అప్ అడుగుంటాం, ఓకే. మళ్ళీ తెల్లారు లేస్తే మళ్ళీ షూటింగ్ అంటే మనం 2 గంటల 3 గంటల ఫ్యామిలీతో ఉంటాం మాట్లాడతాం అంతే. అంతే. మిగతా అవర్స్ టుగెదర్ మన జర్నీ చేసేది మన Team కో తోనే. ఆర్టిస్ట్ తో, మన టెక్నీషియన్స్ తో, మన టీమ్ తో. సో సో కాబట్టి దట్ గొడవ పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే ఇలా చూసి అవ్వదు. వర్క్ అవ్వదు అసలు. అంటే హెల్తీ అట్మాస్ఫియర్ yes, ఉండదు. yes. ఎంత ఈ సీరియల్ ఎప్పుడైపోతుందో అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఈ సీరియల్లో హెల్దీ అట్మాస్ఫియర్ చాలా ముఖ్యమంట. క్రియేట్ చేసుకోవాలి మనం డెఫినెట్ గా. లేకపోతే కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే సార్ట్ అవుట్ చేసి డైలీ సీరియల్కి చాలా ఇంపార్టెంట్ అంటే ఒక హెల్దీ అట్మాస్ఫియర్ అండి. అది లేకపోతే ఆర్టిస్టుల మధ్య కానివ్వండి, టెక్నీషియన్ మధ్య అది లేకపోతే స్పాయిల్ అయిపోతుంది. అంటే ఆ నెగిటివిటీ ఉంటే ఆ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియల్లో ఏ క్యారెక్టర్ ఎవరు ఉండరు, అది గ్రో అవ్వదు. ఆ సీరియల్ కూడా, ఆ సీరియల్ సక్సెస్ కూడా రాదు. రాదు. సో ఎప్పుడన్నా క్లాషెస్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? అంతే చెప్తాను కదా, కూర్చోబెట్టి కూర్చోబెట్టి మాట్లాడతారు. మాక్సిమం మనం ఆ. అన్ని రకాలుగా కూర్చోబెట్టి అన్ని విధాల ఇప్పుడు మీరు వినరు, ఎవరి మాట వింటారో కూడా కనుక్కొని వాళ్ళతో కూడా చెప్పించి ఓ. అంత ఎక్సర్సైజ్ ఉంటుంది మళ్ళీ. అంటే ఇంకా ఇంటి పెద్దగా అంతే. మొత్తం చూసుకోవాలన్నమాట. అంతే కదండి. ఎందుకంటే అందులో ఎందుకంటే మనం పనిచేసేది ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ తో పనిచేయం. డిఫరెంట్ 80-90 మంది ఉంటారు సెట్ లో. సో ఎవరి వల్ల ప్రాబ్లం వచ్చినా మన ప్రొడక్షన్ లాసే, టీమ్ మీద టీం మీద ఇంపాక్ట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్. ఏ క్రాఫ్ట్ వల్ల ఇబ్బంది వచ్చినా ఇబ్బందే. సో దట్ ఏంటంటే ప్రతి ఒక్కరిని మనం హెల్దీగా ఉండి జోవియల్గా మనం పని చేసుకుని లేదా ఉండకపోతే అవ్వదు అది. అవ్వదు. సో ఇది హెక్టిక్ కదండి మరి. చాలా hectic. అంటే అంటే నేను అందుకే చెప్తాను, టీవీ సీరియల్లో పనిచేసే ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్ కూడా డెఫినెట్ గా స్వర్గానికి వెళ్తారు. ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ ఇన్ నరకం. కాబట్టి మీరు అందరూ హ్యాపీగా ఉండండి అని చెప్తాను. వింటున్నారా? ప్రతి ఒక్కరు. ఎందుకంటే పాపం అంతంత అవర్స్ ఇందులోనే ఉండదండి. ఆల్రెడీ నరకంలోనే ఉన్నారు కాబట్టి డోంట్ వర్రీస్, నో వర్రీస్. హ్యాపీగా మీరు ఎవరు బాధపడకండి. హాయిగా మీరు తప్పకుండా అందరూ స్వర్గానికి రిలాక్స్ వెళ్తారు. అవుతారు. కాబట్టి
ఎంజాయ్ చేయండి సో అని ఈ చెప్పి. జీవితం ఇలా గడిపేసి అవును. తర్వాత స్వర్గంలో హాయిగా హాయిగా ఎంజాయ్ చేద్దరు కానీ డైలీ సీరియల్ చూస్ చేసుకున్నారు కాబట్టి ఇంక మనకు తప్పదు, అది మన నరకాన్ని చూస్ చేసుకున్నట్టు అని చెప్తా. చాలా బాగా చెప్పారండి. అయితే ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ గా నిండు నూరేళ్ల సావాసం ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. Yeah. సో మేము రీసెంట్ గా ఆ సెట్ కు కూడా వెళ్ళాము. అవును. చాలా హెల్తీ, అంటే అదేదో ఫ్యామిలీ లాగానే ఉందండి. అవును. సో అట్మాస్ఫియర్ సేమ్ మీరు చెప్పినట్లే చాలా బాగుందన్నమాట. అవును. సో నెక్స్ట్ వెబ్ సిరీస్ గురించి కూడా మీరు చెప్పారు. ఇంకా ఫ్యూచర్ లో ఏమన్నా సినిమాలు ఏమన్నా చేయాలని ఉందండి. బట్ అంటే సినిమా చేయటానికి చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఓకే. ఇంతకుముందే ఒక చేద్దామని ఆల్మోస్ట్ కొంత వర్క్ కూడా స్టార్ట్ చేసి ఆగిపోయాం. బికాజ్ మీకు తెలియదు ఏముంది, సినిమా అంటే మనకు అంత కొంచెం కథ చెప్తే మంచి దానికి తగ్గ హీరో దొరకాలి. దొరకాలి. సో ఏదో ఒక సినిమా చేద్దామని ఆలోచన లేదు. చేస్తే ఒక మంచి సినిమా, అరే బాగా చేశారు అనిపించుకోవాలి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ప్రయత్నిస్తున్నాం. searching అన్నమాట. చెయ్యాలి, ఒక మంచి కొలాబ్ ఏదైనా చేసేద్దామా, మ్మ్. ఒక సీనియర్ పీపుల్తో మనం వెళ్దామా కూర్చొని, ఎలాగ వెళ్ళాలి ఏంటి, ఆ ప్లాట్ఫామ్ ఏంటంటే స్ట్రాంగ్గా క్రియేట్ చేయాలి. మనం ఏ బేస్ అయితే మనం సీరియల్స్లో చేసుకున్నామో సినిమా కూడా అలాంటి బేస్ వేసుకోవాలి. ఏదో వచ్చేమో చేసుకున్నా వెళ్ళిపోయాన్నా అనిపించుకోకూడదు అనేది బేసిక్గా, దానివల్ల డిలే అవుతుంది. అవును. ఇక్కడ ఎట్లయితే మీరు సక్సెస్ ఇంకా ఆ. ట్రాక్ ఎలా ఎలాగైతే పోతుందో, మనం ఫిక్సప్ చేసి ఒక ట్రాక్ సెట్ చేసామో అలా ట్రాక్ చేయాలి తప్ప అందరిలాగా వచ్చేసి ఏదో సినిమా చేయాలని ఆవేశంగా మొదలుపెట్టి దాన్ని రిలీజ్ చేయలేక ఇబ్బంది పడి లేదా ప్రమోషన్ కోసం ఇబ్బంది పడే ఒక సిచ్యువేషన్ వద్దు అనేది నా ఉద్దేశం. సో Right. ప్రాపర్ సెటప్ కోసం చూస్తున్నాను. ఓకే. ఇంకా మిమ్మల్ని చూసే మీ ప్రేక్షకులకు ఏదన్నా చెప్పాలనుకుంటున్నారా? వాళ్ళు ఏం చెప్పినా నా మాట వినరు. వాళ్ళు ఏం చేయాలనుకుంటారో వాళ్ళు చేస్తారు. కాబట్టి అసలు ఇది చెయ్యొద్దంటే అదే చేస్తారు మా వాళ్ళు. ఓకే అండి. అసలు వాళ్ళు నేను కంట్రోల్ చేయలేను. వాళ్ళు నా మాట వినరు. వాళ్ళు అసలు వద్దన్న పని ఏమి మీరు టైం వేస్ట్ చేసుకోకండి అంట అదే చేస్తారు. ఓకే. అక్కడ చారిటీలు చేస్తారు, ఇక్కడ చారిటీలు చేస్తారు. బట్ దెర్ ఆర్ వెరీ గుడ్ ఎట్ హార్ట్ అండి. నా ఫ్యాన్స్ కూడా ఏంటంటే ఎంత సర్వీస్ చేస్తారంటే వాళ్ళు, మ్మ్. అది గ్రేట్గా ఫ్యాన్స్ ఉండటం వేరు, సర్వీస్ చేసే ఫ్యాన్స్ ఉండటం వేరు. ఓకే. అంత సర్వీస్ చేస్తారు. ప్రతి ఇయర్ 6 monthsకి ఒకసారి ఎక్కడ ఇబ్బంది ఉన్నా వాళ్ళు వెళ్ళి అక్కడ నిలబడి హెల్ప్ చేసి, వాళ్ళకి ఏదైనా ఫుడ్ కావాలన్నా, వాళ్ళకైనా బ్లాంకెట్స్ కావాలన్నా, ఇంకా ప్రతిదీ వాళ్ళు ఎవరికైనా ఆ నీడ్ ఉందంటే డెఫినెట్గా వాళ్ళు కంట్రిబ్యూట్ చేసుకుని వాళ్ళ డబ్బులు అందరూ. కొంతమంది ఒక గ్రూప్ పెట్టుకున్నారు శ్రీరామయ్యన్ అని చెప్పి, ఓహో. వాళ్ళందరూ బ్లైండ్ స్కూల్స్కి వెళ్తారు, ఏదైనా అకేషన్ వస్తే అక్కడ వాళ్ళకి కొంత సర్వీస్ చేస్తారు. దెర్ ఆర్ గుడ్ ఎట్ హార్ట్. ఎగ్జాక్ట్లీ. అది. సో ఎందుకంటే మీరు కూడా గుడ్ ఎట్ హార్ట్ అండ్ మీరు కూడా డౌన్ టు ఎర్త్ కాబట్టి సో మీ ఫ్యాన్స్ కూడా అలాగే ఉంటారు. సో శ్రీరామ్ గారు చాలా బాగా మంచిగా అనిపించింది మీతో మాట్లాడి. Thank you so సో మీ much and me బిజీ too. షెడ్యూల్ నుంచి కొంచెం టైం తీసుకొచ్చి మాతో అలాగే లేదు. చిట్ చాట్ చేశారు. బట్ చాలా నేను thanks ఎందుకంటే అండి. ఈ ఇంటర్వ్యూస్ అవి అంటే నాకు అసలు కొంచెం అది సఫికేట్ చాలా అవుతుంది. తక్కువ బేసికల్లీ మీరు. నాకు అసలు ఎవరి దగ్గరికి వెళ్ళను, నాకు అసలు వద్దు దండం పెట్టి వదిలేను అంటాను. బట్ ఇంక తప్పట్లేదు, కొన్ని సార్లు మనం చెప్పకపోతే ఏమవుద్దంటే కొంతమంది తెలియదు. అట్లీస్ట్ మనం చెప్పే దాని వల్ల ఎవరికైనా ఉపయోగపడవచ్చు, అవును. మనం చేసిన దాని గురించి ఎవరికైనా తెలిస్తే ఇంకొకరు ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు, ఇన్స్పైరబుల్ ఇన్స్పైర్ కదా. అవ్వచ్చు. Mm. అట్లీస్ట్ సమ్ టైమ్స్ అట్లీస్ట్ యూ హ్యావ్ టు కంట్రిబ్యూట్. సో నిజంగా అండి అంటే ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ అభిమానులు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ అండి. సో మీకైతే ప్రత్యేకంగా చాలా థ్యాంక్స్. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మోస్ట్ వెల్కమ్. సో చూశారు కదా శ్రీరామ్ గారు, అంటే మనకి రోజు మన ఇంట్లో కనిపించే మన ఫ్యామిలీ మెంబరే ఈరోజు మనతో పాటు ఇక్కడ కూర్చొని మనతో చిట్ చాట్ చేశారు. సో విన్నారు కదా ఆయన ముచ్చట్లు ఎంత బాగా మాట్లాడారో. అండ్ ఆయన హీరోనే కాదు ప్రొడ్యూసర్ కూడా, అండ్ ఆల్సో తన ఫ్యూచర్ ప్లాన్స్ కూడా మీరు విన్నారు కదా. అండ్ ఆల్సో ఇంకా త్వరలో సినిమాల్లో కూడా రావచ్చు, వెయిట్ చేయండి. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.